సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన యాంటీ కట్ వర్క్ నెక్ డిజైన్. నేను నెక్ లైన్ మార్కింగ్ చేస్తానండి. ఇది వచ్చేసి యూ షేప్ నెక్ లైన్. ఇది ఎలాంటి నెక్ లైన్స్ మీదైనా మీరు ట్రై చేసుకోవచ్చు. దీనికోసం నేను యూస్ చేస్తున్నాను సిల్వర్ కలర్ సర్కిల్ కుందన్స్, అలాగే డ్రాప్ షేప్ సిల్వర్ కలర్ కుందన్స్ స్మాల్ సైజ్, రైన్ స్టోన్ లేస్ గోల్డ్ కలర్ ఇది, అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఫైనల్గా వచ్చేసి కాటన్ సిల్క్ థ్రెడ్. ఇలాంటి చిన్న ఈజీ మెటీరియల్స్ యూస్ చేస్తూ ఎంతో అందమైన క్రియేటివ్ నెక్ లైన్స్ మనం ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ముందుగా నెక్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దాని నుంచి కింద 1 ఇంచ్ వదిలేసుకొని ఒక డాట్ గ్లూతో అప్లై చేసి దాని చుట్టూరా 8 లైన్స్ అప్లై చేశాను. ఇప్పుడు ఆ డాట్ మీద వచ్చేసి సర్కిల్ కుందని స్టిక్ చేస్తాను. ఈ 8 లైన్స్ మీద వచ్చేసి డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ ఈజీ ప్యాటర్న్ అండి. మీరు నెక్ లైన్స్ మీద కాకుంటే శారీ మీద కూడా బార్డర్లా క్రియేట్ చేసుకోవచ్చు. దుపట్టాస్ డిజైనింగ్, లెహంగాస్కి బార్డర్స్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్లవర్ షేప్ని క్రియేట్ చేస్తున్నాను. కుందన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేస్తూ సేమ్ అలానే ఫ్లవర్స్ని నెక్ లైన్ మొత్తం మీద క్రియేట్ చేయబోతున్నాను. మనం ఏదైతే కుందన్ వర్క్ చేస్తున్నామో ఇది కంప్లీట్గా గ్లూ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే లైట్ వాష్ లేదా డ్రై వాష్కి ఇది స్క్రబ్బింగ్ కానీ వెట్ వాష్ కానీ ప్రిఫరబుల్ కాదండి. మీరు డిజైనర్ నెక్ లైన్స్ లేదా డిజైనర్ బ్లౌజెస్ వాటిని సస్టైన్ చేయాలి లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే మటుకు మీరు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే ఇవి చాలా కాలం మటుకు మన్నిగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్లవర్ టు ఫ్లవర్ మధ్యలో ఇలా ఎస్ షేప్లో గ్లూ అప్లై చేశాను. దాని మీద ఇప్పుడు స్టోన్ లేస్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ముందుగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఆ గ్లూ లైన్ మీద మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న సైజ్ కుందన్స్కి వచ్చేసి ఎలాంటి హోల్స్ ఉండవు. మనం కంప్లీట్గా గ్లూతోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిజైనర్ బ్లౌజెస్ లేదా మగ్గం వర్క్, ఆరి వర్క్ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కంప్లీట్గా మీరు వాష్ చేయాలనుకుంటే మటుకు వెరీ లైట్ వాష్ లేదంటే డ్రై వాష్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా నేను అదర్ సైడ్ కూడా కర్వ్ షేప్తోని గ్లూ అప్లై చేసుకొని దాని మీద స్టోన్ లేస్ని స్టిక్ చేస్తాను. సో ఇప్పుడు ఈ కర్వ్ షేప్ మీద వచ్చేసి చిన్న మొగ్గల్లాగా ఫ్లవర్ క్రియేట్ చేయడానికి అంటే 3 పెటల్స్తోనమాట. సో వంపులు ఎక్కడైతే వచ్చిందో అక్కడ 3 లైన్స్ని గ్లూతో అప్లై చేసి దాని మీద డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను.
సో ఈ విధంగా కంప్లీట్ కర్వ్స్ మీద నేను డ్రాప్ షేప్ కుందన్స్తో స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి కాటన్ సిల్క్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్ అండి. ఇది స్టోన్ వర్క్ లేస్ ఉంది కదా, దాని మీద నేను అక్కడక్కడ స్టిచెస్ చేస్తాను, ఇన్విజిబుల్ స్టిచెస్. చూస్తున్నారు కదా, ఇన్విజిబుల్ స్టిచెస్ అంటే మనం చేస్తున్న స్టిచెస్ ఎలాంటివి కనిపించకుండా వాటి మధ్యలో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు చేస్తామంటే ఫ్రీక్వెంట్ వాషెస్ చేసినా సరే అది ఊడకుండా, అంటే కొద్దిగా వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా రాకుండా ఉండడానికి మనము ఇలా 2 లేదా 3 స్టోన్స్ని వదిలేస్తూ మధ్యలో గ్యాప్ మధ్యలో స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే మన్నిగ్గా చాలా కాలం మటుకు ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ కమెంట్స్ మాకు ఎంతో విలువైనవి. ఈ యొక్క డిజైనర్ ప్యాటర్న్ మీద మీ కమెంట్స్ చూడాలని ఆశిస్తున్నాను. మీ వ్యూస్ కానీ మీ సజెషన్స్ కానీ ఎలాంటివైనా కమెంట్స్, అవి నాకు మోటివేషన్ ఇస్తాయి ఇలాంటి క్రియేటివ్ ప్యాటర్న్స్ని మేము ముందు ప్రజెంట్ చేయడానికి. ఈ డిజైనింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను ఇది క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ, బట్ స్లీవ్స్ మీద కూడా సేమ్ అలానే డిజైన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమ్యూనిటీస్ అండ్ సర్కిల్స్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. లేటెస్ట్ ఫ్యాషన్